హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ప్రీవియస్ వీడియోలో మనం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో కొన్ని స్కీమ్స్ చూసాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOs గురించి చూసాము. అయితే మనం ఈరోజు వీడియోలో నమో డ్రోన్ దీదీ యోజన గురించి అండ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అండ్ ఆయిల్ పామ్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? అయితే వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి మీరు చూడండి. అయితే ఇప్పుడు మనం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అంటే ఏంటో చూద్దామన్నమాట. ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే దాంట్లో సెంటర్ ఫండింగ్ ఇస్తుంది, దాంతోపాటు స్టేట్ కూడా ఫండింగ్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఇప్పుడు 100% ఫండింగ్లో కనుక చూసుకున్నట్లయితే 60% సెంటర్ ఫండింగ్ ఇస్తే 40% అనేది స్టేట్ ఫండింగ్ ఇస్తుంది. అదే సెంటర్ సెక్టర్ స్కీమ్ అనుకోండి, 100% సెంటరే ఫండింగ్ అనేది ఇస్తుందన్నమాట. అయితే ఇది మాత్రం ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021లో లాంచ్ చేశారనమాట. ఇది ఎందుకు లాంచ్ చేశారంటే టు ప్రమోట్ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఫర్ మేకింగ్ ద కంట్రీ ఆత్మనిర్భర్ ఇన్ ఎడిబుల్ ఆయిల్స్ అనమాట. ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ఇండియా అనేది అత్యంత ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్స్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా మన దేశంలోనే ఆయిల్ పామ్ కల్టివేషన్ని పెంచుకొని మనం ఇంపోర్టింగ్ అనేది తగ్గించడం కోసం ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఫోకస్ చేశారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయాలి అని చూస్తున్నారనమాట ఈ మిషన్ కింద. ఈ విధంగా ఈ మిషన్ ద్వారా ఇట్ విల్ బ్రింగ్ ఎడిషనల్ ఏరియా ఆఫ్ 6.5 lakh hectares under the oil palm cultivation with 3.28 lakh hectares in northeastern states and 3.22 lakh hectares in rest of the India with total outlay of 11,000 crore in next 5 years from 21-22 to 2025-26. అంటే ఏంటి అంటే తద్వారా ఈ మిషన్ ద్వారా ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది 6.5 lakh hectare ఏరియాలోకి తీసుకురావాలనుకున్నారు. ఆ 6.5 lakh hectare ఏరియాలో 3.28 lakh hectare ఏరియా ఏమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అండ్ 3.22 lakh hectare ఏరియా ఏమో రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో అనమాట. ఇది ఈ యొక్క స్కీమ్ గురించి. ఈ స్కీమ్ గురించి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇది నేషనల్ మిషన్ ఆన్ ద ఎడిబుల్ ఆయిల్ పామ్ అనేది 2021లో లాంచ్ చేశారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా 6 lakh hectare ఏరియా ఆఫ్ అనేది ఆయిల్ పామ్ కల్టివేషన్లోకి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్. దీన్ని నమో డ్రోన్ దీదీ యోజన అంటారనమాట. ఈ స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయడానికి ఈ నమో డ్రోన్ దీదీ యోజన అనేది తీసుకొచ్చారనమాట. ఇది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండింగ్ అనేది సెంటరే ఇస్తుందన్నమాట. ఈ స్కీమ్ కింద డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఏ సంవత్సరం వరకు అంటే ఫ్రమ్ 2024-25 నుంచి 25-26 వరకు. దాని యొక్క అవుట్లే ఎంత అంటే 1,261 crores అనమాట. ఇంత ఖర్చు పెట్టి ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ విధంగా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ వాంటెడ్ టు ప్రొవైడ్ డ్రోన్స్ టు 15,000 సెలెక్టెడ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఇక్కడ డ్వాక్రా అంటారు. ఇప్పుడు డ్వాక్రాస్ ఏవైతే ఉంటాయో అలాగా 15,000 సెలెక్టెడ్ డ్వాక్రా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళ డ్రోన్స్ని ఏం చేస్తారు అంటే రెంట్కి ఇస్తారనమాట. ఎవరికి? ఫార్మర్స్కి. ఎందుకు? అగ్రికల్చర్ పర్పసెస్కి. ఇప్పుడు ఫార్మర్స్ మందు కొట్టాలన్నా కానీ, ఏదైనా ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ కొట్టాలన్నా కానీ డ్రోన్ ఉపయోగించుకొని కొట్టచ్చు. అలాగా ఈ ఉమెన్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది, డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తే ఉమెన్ ఏం చేస్తారు, ఫార్మర్స్కి రెంట్కి ఈ డ్రోన్స్ అనేది ఇస్తూ ఉంటారు. దాని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్కి డబ్బులు అనేది వస్తాయి, బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ కింద సెంటర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తుందంటే 80% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద డ్రోన్ ఇస్తుంది. అదేవిధంగా యాక్సెసరీస్ అప్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 8 lakhs ఇస్తుందన్నమాట ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఫర్ ద పర్చేస్ ఆఫ్ డ్రోన్. ఇప్పుడు ఎవరైనా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రోన్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఆ డ్రోన్ కొనుక్కునే దానికి అయ్యే ఖర్చులు 80% అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఆ 80% కాకుండా ఇంకా మిగతా
ఇంకా మిగతా 8 లక్షల వరకు యాక్సెసరీస్ కూడా వాళ్ళే ఇస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా? దీని ద్వారా మనకేంటంటే అదీ కాకుండా ఇంకా 20% మరి వుమెన్స్ మీద బర్డెన్ పడుతుందనుకుంటే, ఆ 20% కూడా క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్స్ కానీ ఓకేనా? వాళ్ళు లోన్ కింద ఇస్తారనమాట. నేషనల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ యొక్క లోన్ కింద ఇస్తారనమాట. దిస్ స్కీమ్ విల్ ఆల్సో ప్రొవైడ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్ టు ఎస్‌హెచ్‌జీస్ అండ్ దే వుడ్ బి ఏబుల్ టు ఎర్న్ ద అడిషనల్ ఇన్‌కమ్ ఆఫ్ అట్‌లీస్ట్ 1,00,000 పర్ యానమ్. ఈ స్కీమ్ కింద నమో డ్రోన్ దీదీ యోజన కింద వుమెన్స్‌కి ఈ డ్రోన్స్ అనేది ప్రొవైడ్ చేయటం ద్వారా మనకి ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి అదనంగా ₹1,00,000 వరకు వాళ్ళు సంపాదించగలుగుతారు. దానివల్ల మనకి ఒక సస్టైనబుల్ బిజినెస్ అనేది ప్రొవైడ్ చేసినట్లు, వుమెన్‌ని ఎంపవర్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా మనకి నమో డ్రోన్ దీదీ యోజన అనమాట. ఓకేనా? ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీము. వుమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తారు. 15,000 సెలెక్టెడ్ వుమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి డ్రోన్స్ ఇస్తారు. ఆ డ్రోన్స్ అనేది వాళ్ళు రెంటల్‌కి ఫార్మర్స్‌కి అనేది ఇస్తారు. ఆ డ్రోన్స్ కొనుక్కునే దానికి 80% వరకు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది. 8 లక్షల వరకు యాక్సెసరీస్ ఆర్ యాన్సిలరీ చార్జెస్‌కి కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇంకా మిగతాది మొత్తం కూడా వీళ్ళే పెట్టుకోవాలి. వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. ఒక సస్టైనబుల్ బిజినెస్ రావడానికి ఈ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹1,00,000 పర్ యానమ్ రావడానికి కూడా మనకి ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఇప్పటి వరకు మనకి నేను ప్రీవియస్ వీడియోలో, ఈ వీడియోలో చెప్పిన స్కీమ్స్ ఒక క్విక్ రీక్యాప్ అనేది చెప్పేస్తాను. మనం ఏమేమి స్కీమ్స్ చూసుకున్నాము అంటే, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన గురించి చూసుకున్నాము, ప్రధానమంత్రి కిసాన్ యోజన గురించి చూసుకున్నాము, ఎఫ్‌పిఓస్ గురించి చూసుకున్నాము, నమో డ్రోన్ దీదీ యోజన గురించి చూసుకున్నాము, హనీ అండ్ బీ కీపింగ్ మిషన్ గురించి చూసాము. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్‌కి ఇస్తారనమాట. ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని కింద ₹6,000 4 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ కింద ప్రతి సంవత్సరం ఫార్మర్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది ఒక కంట్రిబ్యూటరీ స్కీమ్. ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని కింద మనకేంటంటే 18 నుంచి 40 సంవత్సరాల్లో ఉన్న ఫార్మర్స్ ₹55 నుంచి ₹200 వరకు వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి ప్రతి నెల. దానికి ఈక్వల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అలా 60 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ 60 సంవత్సరాల వయసు వచ్చేకల్లా ₹3,000 పెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? తర్వాత అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని కింద ఏంటి అంటే ₹1,00,00,000 వరకు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ని క్రియేట్ చేసి, ఆ ఫండ్‌ని ఉపయోగించుకొని అగ్రికల్చర్ స్టార్టప్స్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఎవరైతే అగ్రికల్చర్‌లో సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి అత్యంత ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇచ్చి లోన్‌లు ఇస్తారనమాట. మీడియం నుంచి లాంగ్ టర్మ్ డెట్ ఫైనాన్సింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించి ఫార్మర్స్ యొక్క ఇన్‌కమ్ అనేది పెంచడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఫార్మేషన్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని ప్రమోట్ చేయాలి. దానిలో ఫార్మర్స్‌ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. దానికోసం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. 18 లక్షల వరకు ఇస్తున్నారు ఒక్కొక్క ఎఫ్‌పిఓకి. దాంట్లో ఉన్న ప్రతి ఫార్మర్‌కి ₹2,000 వరకు ఇస్తున్నారు. అదేవిధంగా దీని కిందే ఒక 100 ఎఫ్‌పిఓస్ ఆఫ్ ద హనీకి సంబంధించిన 100 ఎఫ్‌పిఓస్‌ని కూడా ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇది ఆ స్కీమ్‌కి సంబంధించి. ఇంకా నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వీట్ రివల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ అనేది ఇండియా అచీవ్ అవ్వాలి హనీ రివల్యూషన్‌లో. హనీ అనేది అగ్రికల్చర్‌కి సంబంధించిన దాంట్లో ఒక 5th మేజర్ ప్రాఫిట్ లాగా రావాలి. ఫార్మర్స్‌కి ఇది ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఇది కూడా ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. ఇంకొకటి నేషనల్ మిషన్ ఆన్ ద ఎడిబుల్ ఆయిల్ అండ్ ద ఆయిల్ పామ్. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది ఇండియాలో బాగా పెంచాలి. ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ఆయిల్ పామ్ కల్టివేషన్‌ని పెంచి తద్వారా ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది మనం తగ్గించాలి. సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది పెంచాలి. ఆత్మనిర్భరత అనేది మనకు ఆయిల్ పామ్ కల్టివేషన్‌లో తీసుకురావాలి. తద్వారా 6.5 లాక్ హెక్టార్స్ అనేది ఆయిల్ పామ్ కల్టివేషన్‌లోకి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ నమో డ్రోన్ దీదీ యోజన. ఇదేంటంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్‌లో భాగంగా ప్రతి ఒక్క 15,000 సెలెక్టెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి డ్రోన్స్ అనేది సరఫరా చేస్తారు. ఆ డ్రోన్స్ అనేది ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్మర్స్‌కి రెంటల్ యాక్టివిటీస్‌కి ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్ డ్రోన్‌ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు 80% వరకు డబ్బులనేది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తారు. ఇంకా 20%లో కూడా వాళ్ళకి లోన్స్ ద్వారా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్‌తో ఇస్తారనమాట. దీని ద్వారా మనకి ఒక సస్టైనబుల్ బిజినెస్ వస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కలుగుతుందని ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరుగుతుందనమాట.
ఓకేనా? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనమాట. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకే వస్తాయన్నమాట. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ప్రతి స్కీమ్‌ని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వీటికి సంబంధించి క్వెషన్స్ అనేది అడుగుతా ఉంటాడు. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.